సమంత, నాగచైతన్య ఈ పేర్లకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య శోభితతో స్థిరపడ్డారు. కానీ సమంత మాత్రం రాజుతో సన్నిహితంగా ఉంటోంది అంటూ ఇద్దరు కలిసి టూర్లకు వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఏమీ లేదంటూనే ఏదో ఉన్నట్లుగా ఫోటో షేర్ చేయడం ద్వారా సమంత చెప్పకనే చెప్తూ వస్తుంది. రాజుకు భార్య పిల్లలున్నారు. పెళ్లి కాని వారు ప్రేమలో ఉన్నా డేటింగ్ చేస్తున్నా సమాజం పట్టించుకోదు. కానీ పెళ్ళై భార్య పిల్లలున్న వ్యక్తితో డేటింగ్ చేయడం అనేది ఎంతవరకు సరి అనేది సమంత తెలుసుకోవాలి అంటూ సమంత ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజు భార్య శ్యామలి పెడుతున్న పోస్టులు కూడా అభిమానులను చాలా ఆవేదనకు గురి చేస్తున్నాయి. మతం ఏదైనప్పటికీ మనం చేసే పనులు ఇతరులను బాధించకూడదు అని అర్థం వస్తుంది. దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. హీరోయిన్ దొరికింది కదా అని భార్య పిల్లలను వదిలేసి ఎంజాయ్ చేద్దామనుకుంటే కెరియర్ పరంగా విజయం సాధిస్తారేమో కానీ వ్యక్తిగతంగా విజయాన్ని సాధించలేరు అనే విషయాన్ని రాజు తెలుసుకోవాలి. నయనతార ప్రభుదేవాను చేసుకుంటాను అన్న సమయంలో తమిళనాడు మొత్తం తిరగబడింది. ఎందుకంటే అప్పటికే ప్రభుదేవాకు పెళ్ళై పిల్లలున్నారు. అదే శింబుతో ప్రేమలో ఉన్నప్పుడు ఎవ్వరూ అడ్డు చెప్పలేదు. సమంత అయినా అంతే. మానవ సంబంధాల విషయంలో ఒక స్పష్టతతో ఉండాలి. ఇన్స్టాలో పోస్టులు పెట్టినంత సులువు కాదు. ఆరోగ్యకరమైన అనుబంధాలతో జీవించడం వల్ల జీవితాంతం ప్రశాంతంగా ఉంటారు. సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు. అలా కాకుండా అనారోగ్యకర సంబంధాలతో జీవిస్తే సమాజం నుంచి ట్రోల్స్కు గురవ్వాల్సి వస్తుంది అనే విషయాన్ని సమంత, రాజు తెలుసుకోవాలి అంటూ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతున్నాయి.